రాజునా? అరే వాడికి నేనే ఇచ్చేదాన్ని. అదే పని. చాలా క్లీన్గా చేసేవాడు పని. ఇంకా దృష్టి ఎంత బాగుండేదంటే పిల్లోడు బంగారం అంటే నమ్మండి. మీరు కూడా ఏం తక్కువ కదలండి. మీ పేరు కూడా భలే ఉంది, స్వీటీ. వాడెప్పుడైనా ఎవరి గురించి చెప్పాడా మీకు? ఎవరైనా కొత్త ఫ్రెండ్ గురించి కానీ, లేదా కొత్త పని గురించి కానీ, ఏదైనా విచిత్రంగా ఉండే విషయం గురించి? వాడే ఎంతో విచిత్రంగా ఉంటాడు. మొన్న ఆ పెళ్ళైనప్పటి నుంచి వాడు పని కూడా చేయటం మానేశాడు. నేను చాలా చెప్పాను, పెళ్లిళ్ల సీజన్ ఇది, చెయ్యరా అని. అదే పని ఒప్పుకోలేదు. ఏదైనా జాబ్ దొరికిందనుకుంటా వెళ్ళిపోయాడు. లాస్ట్ పెళ్ళి ఎవరిది? ఏడైంది? దూబే గారింట్లో. రోషన్ దుబే ఉన్నాడు కదా, చాట్ బండి. ఆయనది జరిగింది 15 రోజుల ముందు. ఏం చెప్పాలి, అమ్మ తోడు 45 ఏళ్లకు పెళ్లి జరిగింది ఆయనకి. చాలా ఘనంగా జరిగింది ఆ పెళ్లి. వీడియో ఉన్నదా మీ దగ్గర ఏమన్నా? ఉందండి. వీడెవడు? వీడేనండి రాజు. మరిది? వాడు చోము. హోటల్ డిలైట్ లో పనిచేస్తాడు. ఇంకొకరు సరిగ్గా కనిపించటం లేదు. ఎవరైనా గెస్ట్ అయి ఉండొచ్చు. హోటల్ డిలైట్. ఒక్కసారి వాడు విజయం సాధిస్తే వాడిని ఆపడం ఇంకా చాలా కష్టం అవుతుంది. వాడిని ఇప్పుడే ఆపేయాలి. ఈ రోజు నుండి నువ్వు నాకు ఫోన్ చేయకు. ఏదైనా మాట్లాడుతుంటే నేనే ఫోన్ చేస్తాను. టైమ్ లైక్ ద సోల్. పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నాను సార్. కళాకారుడు వేరువేరు మొహాలు, వేరువేరు రూపాలు, వేరువేరు ఆత్మలు. గతంలో ఉన్న మొహం, వర్తమానంలో ఉన్న మొహం, భవిష్యత్తులో ఉన్న మొహాలు. కేవలం 5,000 సార్. $10,000. 5,000 కళకి, 5,000 కళాకారుడికి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ప్యాక్ దిస్. అలాగే సార్. ఏయ్ బాబు, ఆగు ఆగు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఒంటరిగా? ఎంత రాత్రిపూట? పద, మీ ఇంటి దగ్గర దిగపెడతాను. లేదు సార్, నేను ఇక్కడే ఉంటాను. నేను వెళ్ళిపోతాను సార్. పదరా. ఏయ్, నిన్ను రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ వేస్తున్నాను. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నాకేం తెలియదు సార్. అరే ఎర్రిపుక, నేనేమీ అడగకముందే సమాధానం చెప్తావేంట్రా? అడగ నువ్వు నన్ను. సార్ అడగండి సార్, ఇంతకీ మీకేం కావాలి? అది కొద్ది రోజుల ముందు ఒక మనిషి వచ్చాడు కదా ఇక్కడికి. టిప్ టాప్గా రెడీ అయ్యి, చేతికి ఖరీదైన మంచి ఉంగరాలు పెట్టుకొని, అచ్చం ఫారెన్ రిటర్న్లో ఉంటాడు. ఒక అందమైన అమ్మాయి కూడా ఉంటుంది వాడితో. గుర్తుకొచ్చిందా? సార్ రోజు ఎంతమంది వస్తుంటారు, నేను ఎవరిని గుర్తుపెట్టుకోవాలి సార్? సార్ సార్ అరే, రాజును గుర్తుపడతావు కదా, వాడిక్కడి వాడే కదా. సార్ అది నేను అతన్ని 1-2 సార్లే కలిసాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. రే నిజం చెప్పరా ఎర్రిపూక. ఎవరైనా కష్టాలు పడుతుంటే మా సార్ చూసి తట్టుకోలేట్రా. సార్ వీడు నిజం చెప్తుండు. ఎందుకో మరి, ఎవరైనా కష్టాల్లో ఉంటే తట్టుకోలేను. చెప్పు.
సార్ సార్ రణవీర్ చౌదరి సార్ అతని పేరు. రిజిస్టర్లో ఢిల్లీ అడ్రస్ రాశాడు సార్. సార్ ఇంచుమించు 1 నెల వరకు ఉన్నాడు సార్ మా హోటల్లో. కానీ ఆ అమ్మాయి గురించి నాకేం తెలియదు సార్. అతను మాత్రం నాకు టిప్పు బాగా ఇచ్చేవాడు సార్. అతను నన్ను అడిగిన మాట ఒక్కటే సార్, ఇక్కడ బెట్టింగ్ ఇక్కడ ఆడతారని. అప్పుడు నేను సూర్య గారి పేరు మాత్రమే చెప్పాను సార్. రాజు, వాడి పేరు కూడా నువ్వే చెప్పావు కదా? లేదు సార్, రాజు గురించి నేనేం చెప్పలేదు సార్. తనే నన్ను అడిగాడు వాడేం చేస్తుంటాడని. సార్ ఒకరోజు తను పెళ్లి జరుగుతుండగా రాజు వీడియో తీశాడు. ఆ సమయంలో రాజును చూశాడు అతను. సార్ నేనేమీ చెప్పలేదు సార్ అతనికి. నేను రాజు గురించి ఒక్క విషయం మాత్రం చెప్పాను సార్, వాడు సరదానా కేబుల్లో పనిచేస్తాడని. సార్ సార్ నాకు తెలిసినంత వరకు మీకు అన్ని విషయాలు చెప్పేశాను సార్. సార్ నేను చాలా పేదోన్ని సార్, రాత్రి పగలు కష్టపడి పనిచేస్తాను సార్. నన్ను వదిలేండి సార్, నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. సరే నువ్వు ఇంటికి పో. గా రక్తం తుడిచిపో. మందిరం గోడ కదా. ఏ మెల్లిగా మెల్లిగా మెల్లిగా. రే, నేను నీకు ముందే చెప్పాను కదా, నిజం చెప్పరా 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 అని. సర్లే తుడిచే. తుడు బాగు తుడు. సార్ సార్ ఆగండి. జై హింద్ సార్. జై హింద్ సార్. జై హింద్ సార్. ఏంటి? కొంచెం పనుంది సార్. సారీ సార్. సార్ మీ స్టేషన్లో ఎవరినైనా ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారా సార్? ఏమవుతుంది అమ్మాయి నీకు? సార్ తను నా అంటే నా కజిన్ సార్, కజిన్ సిస్టర్ సార్. నాకు ఎవరో కావాలని తను ఇరికించారు సార్. సార్ ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేసి తను వదిలేయండి సార్. ఓ పంజయ్, కోర్టుకెళ్ళు, బెయిల్ పేపర్స్ తీసుకొచ్చి అప్పుడు నీ కజిన్ తీసుకెళ్ళి వెళ్ళా పని చూడు. క్షమించమని అడుగు. కాలు పట్టుకో, కాళ్ళు. సార్ మీకు దండం పెడతాను సార్. 1 నెల ముందే తనకు ఎంగేజ్మెంట్ జరిగింది సార్. తను జైల్లో ఉందని బయట ఎవరికైనా తెలిస్తే పరుగు పోతుంది సార్. ఇంకా తన FCL మొత్తం పాడైపోతుంది సార్. FCL అంటే సార్ ఫ్యామిలీ, కెరియర్, లైఫ్ అన్నీ ఫినిష్. మీరు దేవుడు సార్, మీరే ఏదైనా చేయండి సార్. మీ కూతురు లాంటిది అనుకుని క్షమించేయండి సార్. తను అమాయకురాలు సార్. అవును మరి, తన అమాయకురాలు. ఇక్కడ మేమంతా పెద్ద జాదు నా కొడుకులం, అంతే కదా? నా ఉద్దేశం అది కాదు సార్. తనకి ఎల్లుండి దాకా బెయిల్ దొరకదు. బాగా తెలివితేటలు నేర్పించి పంపిస్తాం. పని జరగాలంటే బుర్ర ఉపయోగించాలి. అర్థమైంది అనుకుంటా. ఏంటి రాజు, డబ్బు చూపించు. డబ్బు. ఓ సార్, మీరు మంచితనానికి మారుపేరైన మీకు ఇలాంటి చేదు మాటలు సూట్ అవ్వవు సార్. మీ నోరు నేను తీపి చేస్తానుగా.